ఉగాది నుంచి ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు 42వ డివిజన్లో సీసీ రోడ్డు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే మాధవి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిన విద్యానగర్ 3వ లైన్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. మార్చి 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ పై నిషేధం విధించబోతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ఈరోజు నవభారత్ 1వ లైను 4వ లైన్లో వర్క్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 4వ లైన్లో రోడ్ని 49 లక్షల రూపాయల రోడ్ని వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి కొద్ది రోజుల ముందే డ్రైన్స్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అది కూడా దగ్గర 50 లక్షల రూపాయల వర్క్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్గా డ్రైన్స్కి ఈరోజు 49 లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము. వారం రోజుల్లో మళ్ళీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న విద్యానగర్ 3వ లైన్ రోడ్డు కూడా కౌన్సిల్లో అప్రూవల్ అయిపోయింది. అది కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసిన రోడ్స్ డ్రైన్స్తో ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా అనేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము. సో అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేయబోతున్నాము. ఆశా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరం కూడా ఆనందంగా ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. చిన్నపిల్లల నుంచే పాఠ్య పుస్తకాల్లో ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచి ఆ రోజుని అంటే జనవరి 6వ తారీఖు ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజ్లో జరుపుకునేలాగా కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి స్పందిస్తూ దాన్ని అలాగే చేద్దాము అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి పోరాటం జరుగుతూ ఉంది. అటు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రాకపోయినా సదరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్యని అడగడం జరుగుతుంది. యూజీడీ గురించి కూడా నారాయణ గారిని అడగడం జరిగింది. నిధులు సమకూరగానే దాని మీద కూడా దృష్టి పెట్టి చేద్దామని చెప్పడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు రోడ్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కమిషనరేట్ స్థాయిలో అయ్యే పనులన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేయడం జరుగుతుంది. పైన మినిస్టర్ లెవెల్లో జరిగేవి కూడా వారితో ప్రత్యేకంగా చర్చ చేస్తూ ఈరోజు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. కాబట్టి చాలా త్వరితగతిన మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. అందులో పశ్చిమ నియోజకవర్గం ప్రథమంగా ఉంటుంది.